ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీగా వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం పుష్కర ఘాట్లను తాకి ప్రవహిస్తోంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. కరీంనగర్ లో కలెక్టరేట్ ఎదుట, ఆర్టీసీ వర్క్ షాప్ ఎదుట వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లాలోని 4వ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో వరద ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ఆ భారీ వర్షాలకు డ్రైనేజీ పొంగి పొర్లటంతో రోడ్లపైనే నీరు నిలిచింది. అలాగే కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర కూడా, కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే జాతీయ రహదారిపైన కూడా భారీ వర్షాలకి ఆ నీరు ఆ రోడ్డుపైన నిలిచిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపు అయితే ఆ రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే పోలీసులు ఆ డ్రైనేజీ వాటర్ని, రోడ్డుపైన ప్రవహిస్తున్న వాటర్ని జేసీబీ సహాయంతో క్లియర్ చేశారు. దీంతో రాకపోకలను యథావిధిగా కొనసాగించారు. ఇక జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో అక్కడికి ఎవరూ వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం పుష్కర ఘాట్లను తాకి ప్రవహిస్తున్నందున జాలర్లు కానీ ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక సిరిసిల్ల పట్టణంలో గతంలో కూడా ఆ రోడ్లపైన భారీగా వర్షం నిలిచింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు కూడా మరోసారి పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే సిరిసిల్లలో ప్రధాన రహదారులపైన ఉన్న షాపుల్లోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. మినీ ట్యాంక్ బండ్ ఎదుట కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగినప్పటికీ వెంటనే అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్లను క్లియర్ చేసి వర్షపు నీటిని క్లియర్ చేయడంతో మళ్ళీ రాకపోకలను యథావిధిగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక పెద్దపల్లి జిల్లాలో వరుసగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా 4 ఓసీపీల్లో వరద నీరు వచ్చి చేరటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. వరుసగా 2 రోజుల పాటు ఈ బొగ్గు ఉత్పత్తి అంతరాయం కలగటంతో స్టోరేజ్ అంతా కూడా, గ్రౌండ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేసే గ్రౌండ్ స్టాక్ నుంచి బొగ్గును సరఫరా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక పెద్దపల్లిలోని ఉసేమియా వాగు, మూలవాగు, ఇటు పెద్ద మానేరు వాగు కూడా ఇప్పుడిప్పుడే క్రమంగా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం మనం కరీంనగర్లోని కొత్తపల్లి చెరువు వద్ద ఉన్నాం. చెరువు భారీగా మత్తడి దుంకుతోంది. కొంతమంది అక్కడికి వెళ్ళి ప్రమాదకరమైన రీతిలో సెల్ఫీలు దిగుతున్నారు. కొంతమంది జాలర్లు కూడా చేపల వేటకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఆ లోయర్ అంటే మిడ్ మానేరు డ్యాంకు ఎల్లంపల్లి నుంచి ఇంకా వరద నీరు కొనసాగుతోంది. అయితే 4 గేట్లు ఎత్తి అధికారులు దాదాపు 16,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల నీరు ఉందని అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దాదాపు ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద వస్తూ ఉండటంతో అక్కడి నుంచి నీటిని గాయత్రి పంప్ హౌస్ మీదుగా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. మిడ్ మానేరులో 5 గేట్లు ఎత్తి లోయర్ మానేరు డ్యామ్ కూడా నీటిని విడుదల చేశారు. లోయర్ మానేరు డ్యామ్కు ఈ సీజన్లో ఇప్పుడు వస్తున్న వరదనే ఇదే మొదటిసారని చెప్పొచ్చు. గత ఏడాది దాదాపు ఈ సమయానికి సెప్టెంబర్ 1వ తేదీకే 6-7 సార్లు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా గేట్లు ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఈసారి కురుస్తున్న వర్షాలతో మాత్రం లోయర్ మానేరు డ్యాంకు కూడా క్రమంగా వరద వచ్చి చేరుతోంది. సో మొత్తంగా లోయర్ మానేరు డ్యామ్ 24 టీఎంసీల కెపాసిటీకి గాను దాదాపు 12-13 టీఎంసీల నీటి స్టోరేజ్కి అయితే చేరుకుంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇది వర్షాలకు సంబంధించిన పరిస్థితి. మానేరు అలాగే మానేరు వాగుతో పాటు కొంత స్వల్ప అంటే వరద వచ్చే వాగుల దగ్గర, చెరువుల దగ్గర ఎవరు బయటికి వెళ్ళకూడదని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా అధికారులకు గట్టి సూచనలు, సలహాలు అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న చోట పోలీసులను కాపలా పెట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న భారీ వర్షాల తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.